ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరని ఒక సత్యం. సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నా, ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరని ఒక సత్యం. ప్రైజ్ ది లార్డ్. నిజమేనండి, ఈ లోకంలో ఎన్నో పాఠాలు మనము నేర్చుకుని ఉంటాం. అవి గుణపాఠాలైనా, స్కూల్లో పాఠాలైనా, కాలేజీలో పాఠాలైనా, మరి జీవిత పాఠాలైనా, జీవిత సత్యాలైనా. కొన్నిసార్లు మనం ఈ లోకంలో కొంతమంది దగ్గర కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. అయితే యేసుప్రభు దగ్గర కూడా మనం ఎంతవరకు నేర్చుకుంటున్నాం? యేసుప్రభు వారు 12 మందికి శిష్యులకి ప్రార్థన నేర్పించారు. ప్రభువా, మేము ఎటువంటి ప్రార్థన చేయాలి మాకు నేర్పించి అంటే యేసుప్రభు పరలోక ప్రార్థన నేర్పించి. మనమైతే ఈ లోకంలో ఏం చేస్తామండి? మంచి విషయాలు అయితే నేర్చుకోవచ్చు, చెడు విషయాలు అయితే విడిచిపెట్టాలి. చాలామంది లోకంలో బ్రతికిన కొద్దీ ఏం చేస్తారంటే మంచిని విడిచిపెట్టి చెడుని నేర్చుకుంటారు. చెడు సావాసం. యూత్ ముఖ్యంగా యవనస్తులు అయితే ఏం చేస్తారండి? స్నేహాన్ని బట్టి ఎంచుకుంటారు అన్నమాట వాళ్ళ యొక్క మార్గం. మంచి స్నేహితుడిని ఎంచుకుంటే ప్రాబ్లం లేదు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించు, బైబిల్ వాక్యం. నిజమైన స్నేహితుడు ఎవరంటే యేసుప్రభు వారే. ఎందుకంటే ప్రభువా నాకు నేర్పించు అన్నప్పుడు అనేకమైన విషయాలు నేర్పిస్తాడు. నేను అయితే ప్రభుని ఎప్పుడు అలాగ అడుగుతాను, దేవా నా అవసరత నీ సన్నిధానికి, నీ పాద సన్నిధానికి అప్పచెప్పుచున్నాను, నాకు సహాయం చేయండి అన్నప్పుడు నా అప్పుల విషయంలో, నా ఆర్థిక సమస్యల విషయంలో, ఆరోగ్య విషయంలో, అనారోగ్య పరిస్థితిలో, ఉద్యోగ సమస్య, కుటుంబ సమస్య, ప్రతి ఒక్క విషయంలో కూడా ఎన్నో 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 నేర్చుకున్నాను. యేసుప్రభు దగ్గర ఎప్పుడు కూడా మనము నేర్చుకునే వారిగా ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే వినటానికి ఇష్టపడరు. మనం ఎప్పుడు నేర్చుకునే వారిగా ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే ఇతరులకు నేర్పించడం తప్పు లేదు, నేర్చుకోరనమాట. దేవుని దగ్గర కొంత నేర్చుకుంటే మనం ఇతరులకి చెప్పగలుగుతాము. అది సువార్త అయినా ఇంకేమైనా సరే. మరి బైబిల్ కాలేజీలు కూడా స్టూడెంట్స్ నేర్పిస్తారు. టీచర్స్ నేర్చుకోవాలి. ఈ లోకంలో మనం ఎలా జీవించాలి, తల్లిదండ్రుల దగ్గర ఎలా బ్రతకాలి, వాళ్ళకి ఎలా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎలా లోబడాలి, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, మిత్రులు, శత్రువులు అందరం మనవారం కాదు అనుకోకూడదు కదా. అనేకమైన విషయాలు దేవుడు మనకు నేర్పిస్తాడు. మనం నేర్చుకునే వరకు ఉండాలి. అనేక మందికి మాదిరికరంగా, దేవునికి మహిమకరంగా ఉండాలి. ఆమేన్.